అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారండి. వాళ్ళ ఊరు నుంచి వచ్చారు. అక్కడ అంటండి ఒక ఆవిడ ఇంట్లో పని చేసుకుంటున్నారట. పెద్ద ఆవిడ ఒక 50 సంవత్సరాలు దాటినాయి అంట. ఆవిడకి 54, 55 ఉంటాయంట. సాఫ్ట్గా ఉంటారు. ఆ వయసులో అంటే పెద్ద స్పీడ్గా ఉండరు కదండి. ఆవిడ పని చేసుకుంటూ ఉన్నారంట. ఎవరో వచ్చి మంచినీళ్ళు అడిగారు. సరే అని ఆవిడ మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇదివరకు స్టోరీలు ఇటువంటివి మనం విన్నాం, కానీ ఇది ఒక విచిత్రంగా చేసాడండి. ఆ మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారంట. ఇచ్చేటప్పుడు ప్రారీ కూడా ఉంటుంది కదండి, ఆ బయట మంచినీళ్ళు తాగేసి ఎవరిదో అడ్రస్ అడిగాడంట. అడిగితే ఈవిడ ఏం చేశారంటే, ఆ ఇంటి గల ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి, ఈ పలానా ఇంటి పేర్ల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆ ఇంటి పేరు వాళ్ళు నేను ఎక్కడా వెళ్ళలేదండి అని చెప్పారంట. విలేజ్ అనమాట అండి అది, తూర్పుగోదావరి జిల్లా. అయితే చెప్పలేదంట. అది మరి తెలియదు కదా ఆవిడకి, చెప్పకపోతే సరేలేండి అనేసి ముందుకి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి ఒకసారి ఫోను ఇవ్వరా అండి అని అడిగాడు. ఫోన్ ఇవ్వరా అంటే, ఫోన్లు గట్ట నా దగ్గర లేవమ్మా, ఫోన్ నాకు ఎందుకుంటుంది, నా దగ్గర ఎందుకుంటుంది, ఫోన్ లేదు నా దగ్గర అందంట ఆవిడ. వెనకాల నుంచి వెళ్ళండి మెడ పట్టుకుని గొలుసులు తెంపేశాడు. సూత్రాల తాడు తెంపేస్తే 2 పేటలు సూత్రాలతో సహా చేతిలోకి వచ్చేసిందంట. ఆవిడ ప్రతిఘటించాలి కదా ఆ టైంలో, పాపం పట్టుకున్నారంట. పట్టుకుంటే ఆవిడ కింద పడేసండి పీకి నొక్కేస్తున్నాడంట. ఇక బంగారం పోతే పోయిందిలే అనేసి ప్రాణం రక్షించుకోవటానికని ఎర్రెది కేకలేస్తారంట. బయటికి వెళ్ళి కేకలేస్తున్నారని పడగొట్టేసాడంటండి కింద. పెద్దవాడు పడగొట్టేసేటోడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆవిడకి. కింద పీకి మీద అడిగేసి తొక్కేస్తాడేమో అని భయపడిపోయి ఆవిడ ఇంకేం చేయలేను నిస్సహాయ స్థితిలో పడుకుండిపోయేటోడికి ఆ బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఎంత విచిత్రంగా వచ్చాడో చూడండి. మంచినీళ్ళు అడిగాడు, ఇంటి అడ్రస్, పైగా ఆ ఇంటి పేరు చెప్పాడంట. ఇవన్నీ అడిగాడు, అక్కడక్కడే తెచ్చాడు అన్నాడు అనమాట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. దొంగతనంలో ఇదొక రకం. అంటే ఇంట్లో ఎవరున్నారో ఏంటో అన్నీ ముందు చూసుకుంటారో ఏమో మరి తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు వయసులో ఉన్నవాళ్ళు అనుకోండి, గమ్మున ఏమన్నా ఐడియా వస్తుంది, ఏదైనా చెయ్యాలనుకుంటారు. వీళ్ళ కొంచెం పట్టించుకోలేరు. ఇప్పుడు మనం వయసు వచ్చేటప్పటికి కొంచెం అంత బెంక ఉండదు కదండి. గమ్మున భయపడతారు. అవతల వ్యక్తిని చూసి ఈడేంట్రా బాబు ఇలా ఉన్నాడా అని భయపడతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒంటరిగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళనే టార్గెట్ పెట్టుకుని వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. చిత్రంగా జరుగుతున్నాయండి. అలాగే వైజాగ్ వాకింగ్కి వెళ్ళిందంట ఆవిడ. ఎప్పుడు అదే రోడ్లో వాకింగ్ చేస్తున్నారంట. చేసుకుంటూ వచ్చేస్తుంది. ఆవిడ మెళ్ళ నల్లబోసలో బొందు ఉందంట. అయితే ఆవిడకి కొంచెం ఇది నేర్చుకుందంట, కరాటే నేర్చుకుందంట చిన్నప్పుడు. అది కొంచెం ఉపయోగపడింది ఆవిడకి. పక్క నుంచే ఏదో ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో ఏదో అడిగాడంట. అడిగేసి వెళ్ళిపోయాడంట. బండి మీద హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడండి. ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి ఈవిడ వెనకాల మళ్ళీ వెళ్తుంటే ఆవిడకి డౌట్ వచ్చి ఏంటి నా వెనకాలే వస్తున్నాడని చూసుకుంటా ఉన్నారంట. ఈలోపు అమాంతంగా వచ్చేసి చైనును అది ఇలా పట్టేసుకున్నాడంట. పట్టేసుకుని లాగేసేటోడు తెగిపోయి ఆడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఈవిడ బాగా పిడిగుద్దులు గుద్దేసి ఫైట్ చేసింది. ఆడితో చేసేటప్పటికి కింద పడిపోయినాయి అంట వస్తువులు. ఈలోపు వాటి రోడ్డు కదండి, అది రోడ్డు మీద ఒక మోటార్ సైకిల్ వెళ్తుందంట. ఈవిడ కేకలో ఈవిడ ఫైటు ఇది చూసి వాళ్ళు ఆగేరు కోసం పారిపోయాడంట. అంటే చిత్రాల కింద జరుగుతున్నాయి అనమాట అండి. ఒంటరి మహిళలు ఎక్కడుంటే అక్కడ ఇటువంటివి చెయ్యాలని వాళ్ళ ప్రయత్నంగా ముందు కనిపెడతా ఉంటారనుకుంటా. ఒకరోజే చేయరండి, 2-3 రోజుల నుంచి వాటేసుకుని చూస్తారని అనుకుంటున్నాను నేను కదండి. జాగ్రత్తగా ఉండాలి కదా, ఆ జాగ్రత్త కోసం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. బంగారం విలువైందే, కానీ ప్రాణం అంతకన్నా విలువైంది కదా. ఏ ప్రాణం మీదకి వచ్చిందంటే ఏమీ చేయలేవు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ బంగారం కోసమే ప్రాణాలైనా తీసేస్తానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి ఇంకా అటువంటిది ఏమి ఉండదు, భయపడరు కదా. అందుకు చెప్తున్నాను. ఏమంటారు చెప్పండి? కరెక్టే కదా. మన జాగ్రత్తలో మనం ఉందాం, ఆ తర్వాత భగవంతుడి మీద భారం వేద్దాం. ముందే భగవంతుడి మీద భారం వేయకూడదండి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి.